మరి బాలమల్లు గారు, హైదరాబాద్ మాజీ మేయర్ మిత్రుడు రామ్మోహన్ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఆర్యవైశ్య బంధుమిత్రులకందరికీ పేరు పేరున నమస్కారం. చాలా విషయాలు వరం సంపత్ గారు, అదేవిధంగా గుండా ప్రకాష్ గారు చాలా విషయాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి ఆర్య వైశ్య మిత్రులకి ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ప్రాధాన్యత గురించి వారు వివరించారు. నేను ముఖ్యమంత్రి గారు దగ్గర మరి గత 20 సంవత్సరాల నుంచి ఉద్యమ నేత నడుపుతున్నటువంటి ఉద్యమాల్లో వారి ఎంబడి ఉండి చూసిన విన్న సందర్భంలో వారు ముఖ్యంగా వైశ్య సామాజిక వర్గాన్ని ఎన్నో సందర్భాల్లో కూడా చాలా విషయాలు చెప్తున్నారు. అసలు సమాజానికి దిశ దశ నిర్దేశించేదే ఈ వర్గం అని చెప్పి ఒకనొక సందర్భంలో వైశ్య బ్యాంక్ గురించి చర్చించే సందర్భంలో వారు చెప్పడం జరిగింది. వారు చిన్నతనంలో, నాకు వారికున్నంత జ్ఞాపక శక్తి నాకు లేదు, కానీ చిన్నతనంలో వారు ఒక ఉపాధ్యాయుడు చెప్పినటువంటి ఒక పాఠ్యాంశం గురించి చెప్పారు. ఏ విధంగా తల్లి తండ్రుల్ని కోల్పోయి చిన్నతనంలో పెట్టారు, బంధుమిత్రులు ఆదరణ లేకపోయినప్పటికీ వైశ్య సామాజిక వర్గంలో పుట్టి తన బ్రతుకు తెరువు తానే ఏ విధంగా నిర్మించుకున్నో చాలా క్లుప్తంగా స్వాతంత్ర ఉద్యమం లోపల రాసినటువంటి ఒక కథ గురించి అని చెప్తాను. ఇప్పటికీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా తను తన చుట్టుపక్కల సమాజాన్ని అభివృద్ధి వైపు ఆలోచించేటువంటి ఏకైక సామాజిక వర్గము వైశ్య సామాజిక వర్గం చెప్పి జిఎంఆర్ గురించి ఒకసారి చర్చించడం. వైశ్య బ్యాంకు ఆ రోజుల్లో పట అది మార్పులు చేర్పులు జరుగుతున్న సందర్భంలో ఉన్న మల్లికార్జునరావు గారు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి అలా ఎదిగాడు. ఇలా అంతర్జాతీయంగా భారతదేశంలో హైదరాబాద్ ఎయిర్పోర్టు లేదా ఢిల్లీ ఎయిర్పోర్ట్ అక్కడ పరిమితం కాలేదు. ఇలా ప్రపంచంలో కూడా ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు నిర్మించేటువంటి స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్ళిందంటే అది మీ సామాజిక వర్గం చెప్పి నేను వారు ఒక కుటుంబానికే స్టాక్ మార్కెట్లో ఎంత వాళ్ళ స్టాక్ వాల్యూ లేదని చెప్పడం కాదు, ఇలా అంతర్జాతీయంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్తలు మరి అంతర్జాతీయంగా ఎదిగినటువంటి సంస్కృతి గురించి కూడా కేసీఆర్ గారు మేమందరం చర్చిస్తున్నాం. అందుకే వారికి మీ పట్ల విపరీతమైన ప్రేమ, విపరీతమైనటువంటి ఆదరణ ఎందుకున్నదంటే అందుకోసమే దామోదర్ గారిని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చేసింది. నేను చెప్పదలుచుకున్నాను. చేసినప్పుడు అరే వీళ్ళు బిజినెస్ కమ్యూనిటీ కదా, ఈ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎందుకు అని చెప్పి నాలాంటి మెల్లగా అడిగిన. నీకు తెలియదు, పోలీసు వాళ్ళు అంటే మీరు భయపడతారు, పోలీసు వాళ్ళు మీరు సతాయిస్తారు, పోలీసు వాళ్ళు మీరు ఇబ్బంది పెడతారు, డీజీపీ ఆఫీసే కూర్చోబెడతాను నేను దామోదర్ని. అంటే ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి. సమస్యల పట్ల కొన్ని వ్యాపారాలు చేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటికి ఒక లింక్ అంటే కేసీఆర్ గారి వ్యూహం ఎప్పుడు చెప్పదలుచుకున్నాను. అంటే అంత లోతుగా పరిశీలించడు మీ వర్గానికి, మీ సామాజిక వర్గానికి. వల్లం సంపత్ గారు ఇక్కడ ఉన్నారు, ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడో మాకు తెలియదు. ఫోన్ చేసి వారికి ఫోన్ చేసి సంపత్ ఎక్కడ ఉన్నావు, నీకు ఇది అప్పచెప్తున్నా అని చెప్పి చైర్మన్గా. వారు అడగలేదు, వారికి తెలియదు. మొన్న నన్నపల్లి నరేందర్ గారు మేయర్గా ఉండి వారు ఎమ్మెల్యేగా మరి గెలిచిన తర్వాత ఈ మేయర్ పదవి కావాలంటే ఇమీడియట్గా గుర్తుకొచ్చింది మన గుండా ప్రకాష్ గారు.
మొన్న తెలుసు మీకు ఎమ్మెల్యేతో పాటు ఇంకా 2 కూడా వివిధ కార్పొరేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. మిత్రులారా, కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు, అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. ఆయన లోతైన పరిశీలన ఇక్కడ, ఎందుకంటే మీరు బిజినెస్ కమ్యూనిటీ కూడా నేను 2-3 విషయాలు చెప్తున్నా. కోవిడ్ వచ్చింది పోయిన సంవత్సరం, చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా, అర్థం చేసుకోండి. కేసీఆర్ గారి ఆలోచన ఎట్లుండదు, బాలమల్లి గారు లాక్డౌన్ అయింది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఆలోచించలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు. రైతాంగం దగ్గర, రైతుల దగ్గర మొత్తం సరుకంతా కూడా కొంటా అని చెప్పేసి నిర్ణయం చేసి దాదాపు 12,000 కోట్ల రూపాయలు బ్యాంకు దగ్గర అప్పు తీసుకొని ప్రతి గింజను కొన్నారు. చాలా మంది రైతు దగ్గర ఉంటాడు కదా అని నాలాంటి బాలమల్లి అనుకున్నాడు. కానీ దాన్ని చదివితే ఇంత లోతైన ఆలోచన చేసిందంటే, ఆత్మ నిర్భర్ ప్రోగ్రామ్ అని చెప్పి మోడీ గారు చెప్పిండు. ఈమె ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు టీవీలో పెట్టుకుని 1 గంట సేపు ఉపన్యాసాలు ఇచ్చారు. కేసీఆర్ గారు ఉపన్యాసాలు ఇవ్వలేదు. ప్రతి రైతు దగ్గర పంటంతా కొన్నాడు, డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఎక్కడ పోయినాయి? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం ఖాతాలోకి వెళ్ళిపోయింది. లాక్డౌన్ ఏం చేసినాం? జూన్, జూలై, ఆగస్టుకు వచ్చేసరికి ప్రతి రైతు వ్యాపారవేత్తల దగ్గర చెప్పులు కొనుక్కుంటాడు, బట్టలు కొనుక్కుంటాడు, మందులు కొనుక్కుంటాడు. ఇంత డబ్బు బాగా సంపాదిస్తే భార్యకో బిడ్డకో ఇంత బంగారం కొన్నాడు. మొత్తం వ్యాపారం అంతా కూడా లేచింది గ్రామీణ ప్రాంతాల్లో. మండల కేంద్రం నర్సంపేట, మర్దనపేట, జనగామ, పరకాల, భూపాలపల్లి లాంటి ఊర్లలో దుకాణాలు తెరిస్తే కిటకిటలాడినాయి. అదే రైతు దగ్గర ఆ పంట కొని ఉండకపోతే రైతులు ఒక్కరు కాదు నష్టపోయేది. మొత్తం లింక్ మొత్తం మండల కేంద్రాలు, చిన్న పట్టణాల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఎప్పుడైతే సరుకు కొన్నారో హోల్సేల్ మార్కెట్ వచ్చి ఎక్కడ కొన్నారు? మన బీట్ బజార్లో ఉన్నారు. మన ఇక్కడ ఉన్నటువంటి హోల్సేల్ డీలర్స్ దగ్గర ఇవన్నీ వ్యాపారం వివిధ అన్ని కూడా చూస్తున్నారు. వీళ్ళు మన హైదరాబాద్ సిమెంటు, ఇనుము, తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించినటువంటి సరుకులన్నీ కూడా వేగవంతంగా మళ్ళీ మార్కెట్ ఎకానమీ స్టార్ట్ అయింది. మొత్తం దేశం లోపల ఒక తెలంగాణ రాష్ట్రం లోపలనే లాక్డౌన్ పీరియడ్ తర్వాత వేగవంతంగా ఎదిగినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఉన్నది తెలంగాణ రాష్ట్రం. అందుకే తెలంగాణ రాష్ట్రం వి షేప్డ్ రికవరీ అన్నాం. వి ఇట్లుంటుంది కదా, ఇట్లా పడిపోయింది, అట్లే మనం లేచింది. మిగతా రాష్ట్రాలన్నీ యూ షేప్లు ఉన్నాయి, ఇట్లా పడ్డాయి, ఇంక లేచలేవు. ఇట్లా యూ అక్షరం లాగా లేవాలి. మన తెలంగాణ ఇట్లా పడ్డది, మన అట్లే లేచింది. దీన్ని ఆర్థిక శాస్త్రంలో, ఎకనామిక్స్ లో వి షేప్ రికవరీ అంటారు. తెలంగాణ ఒకటే వి షేప్ రికవరీలో ఉన్నది ఈ దేశంలో. మిగతా రాష్ట్రాలన్నీ యూ షేప్లు ఉన్నాయి, కింద పడ్డాయి. మెల్లమెల్లగా యూ ఎంత ఇట్లా రాస్తామో అట్లా వేస్తాను. ఇది నేను చెప్పలేదు, నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో మొన్న బడ్జెట్ సమావేశాల ముందు ఎకనామిక్ సర్వేలో చెప్పింది. నేను వినోద్ కుమార్ టీఆర్ఎస్ లీడర్ చెప్తలేదు. మీరు వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన బిజినెస్ కమ్యూనిటీ కాబట్టి క్లుప్తంగా ఒకే నిమిషం లోపల ఈ వివరణ ఇచ్చిన, అంటే కేసీఆర్ గారి ఆలోచన విధానం. ఇవాళ లా అండ్ ఆర్డర్, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లుంగీలు కట్టుకొని ఎవరిని భూమి పడితే వాడు ఆక్రమణ చేశాడు. మా రామ్మోహన్ గారు తెలుసు, మేయర్ గా 5 సంవత్సరాలు పనిచేసాడు. ఎక్కడ కూడా ఏ భూ కబ్జాదారులు లేరు హైదరాబాద్. చిన్న లిటిగేషన్ ఉంటే ఉండొచ్చు, కానీ గ్యాంగ్స్టర్స్ వచ్చి బెదిరియడము, వ్యాపారవేత్తలు అనేది తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి ప్రభుత్వం. మనకందరికీ తెలియదా? మనకల్లా ఎవరిని చూసినా ఎవడొక్కడో భయపడేది మనం. ఆ రోజులు ఉన్నాయి. ఇప్పుడు కారణం ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ. మిత్రులారా, బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమ్యూనిటీస్ కి రిజర్వేషన్ తో పాటు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈబీసీ కూడా ఈ రాష్ట్రంలో అమలు పడుతున్నారు. పేద వర్గాలు,
అగ్రవర్ణాలు అనేబడేటువంటి వర్గాలు రెడ్డి, వెలమ, బ్రాహ్మణులు, వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు పేద వర్గాలు ఉంటే కూడా మరి చదువులో ఉద్యోగాల్లో అవకాశాలు అని చెప్పి పార్లమెంట్ చేసిన చట్టాన్ని మన రాష్ట్రంలో అమలుపరుస్తున్నారు 10%. దానికి తోడు ఇవాళ ఎవరైనా విదేశ విద్య కోసం బయటికి వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇస్తలేదు. ఒక వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఒక అమ్మాయి నేను బీటెక్ చదివిన అమెరికా వెళ్ళి చదువుకోవాలంటే డబ్బు లేకపోతే అది 20 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. అది మొదట్లో ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్కి ఇచ్చినాం, షెడ్యూల్ ట్రైబ్స్కి ఇచ్చినాం, బ్యాక్వర్డ్ క్లాస్కి ఇచ్చినాం. తర్వాత చాలా మంది వచ్చి మరి పుట్టడం తప్పు కాదు కదా, అగ్రవర్ణాలు కూడా రెడ్డిసు, బ్రాహ్మిన్స్, వేదమాసు, వైశ్య కమ్యూనిటీ మా వాళ్ళకు కూడా పేద వర్గాలు బీపీఎల్ కమ్యూనిటీస్ ఉంటే ఇవ్వాలని చెప్తే ముఖ్యమంత్రి గారు అది కూడా యాక్సెప్ట్ చేశారు. మిత్రులారా, మీకు అందరు కూడా నేను కోరేది ఏంటంటే ఇక్కడ ఎంతమంది వచ్చిందండి కాదు, నాకు తెలిసి చాలా మంది వచ్చారు. అసలు బైక్ ర్యాలీ పెట్టి కొంత ఇబ్బంది అయింది, మీరు లోపల రాలేకపోయారు. గుండు సుధారాణి గారు మరి బయట ర్యాలీ తీశారు, ఆ ర్యాలీ వల్ల కూడా కొంత ఇబ్బంది అయింది. సరే మీరు వచ్చిన వాళ్ళు వచ్చారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ అన్ని ఫేస్బుక్ ఉన్నాయి, వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి. మీరు మన వరంగల్ మహానగరంలో మీ కమ్యూనిటీ చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ, ఎందుకంటే ఇక్కడ పెరిగినోని పుట్టి పెరిగి చదువుకున్నవాడిని కాబట్టి మిత్రులారా మీ యొక్క శక్తి ఏందో నాకు తెలుసు. మహాత్మా గాంధీ గారి మనం ఇక్కడ మన దీంట్లో చాలా గొప్పగా ఇలా వారిని స్మరించుకుంటున్నాం. మీకు తెలుసు మహాత్మా గాంధీ గారు మన వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చారు. చందా కాంతయ్య గారు లాంటి గొప్ప మహానుభావుడు. రామోహన్ నువ్వు తెలుసు, నీవు మహిబాద్లో ఉంటే పేరు నీకు తెలుసు. పదమల గారు, చందా కాంతయ్య గారు వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. వారు చేసేటువంటి దానాలు ప్రపంచంలో ఇవ్వలేదు. వారి ఆస్తి, కుటుంబం మొత్తం కూడా ఈరోజు వరంగల్లో పిల్లలు చదువుకుంటున్నారంటే వారి పుణ్యాన్ని చదువుకుంటున్నారు. చాలా స్కూల్స్ పెట్టారు, బ్రహ్మాండ కాలేజ్ పెట్టారు. ఆ సీకేఎం కళాశాల ఉన్నటువంటి సందర్భాలు కూడా మాకు తెలుసు. కాబట్టి మిత్రులారా, నేను కోరేది ఏంటంటే మేము చాలామంది నాయకత్వాన్ని వైశ్య కమ్యూనిటీకి ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎదిగినరు. ఇంకా ఎదిగవలసినటువంటి అక్కడ చివరికి ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్, మాతోటి న్యాయవాది, తర్వాత ఇక్కడ హరీష్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇక్కడ చిన్నపిల్లలు. వీళ్ళతో పాటు నేను కోరేది ఏంటంటే ఇక మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి అమ్మాయిలని వాళ్ళు చదువుకున్న వాళ్ళని కూడా మీరు ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వైపు మీరు రావాలి. కొంతమంది మరి బీజేపీ పార్టీకి అటు కొంచెం మొగ్గు చూపిస్తారు. వైశ్య కమ్యూనిటీ ఒక ఆలోచన ఉన్నది, కానీ నా దృష్టిలో వరంగల్ వైశ్య కమ్యూనిటీ ఆ విధంగా లేరనేది కూడా నేను పెద్దలకు చెప్పినాను. చాలా చెప్పుల మరి అటువైపు మొగ్గు చూపిస్తారన్నా అంటే కాదు వరంగల్లో మాయమడే ఉన్నారు, మాతోడే ఉన్నారని చెప్పి కూడా రాష్ట్ర పార్టీలో వచ్చేటువంటి బాలమల్లి గారికి, రామోహన్ గారికి కూడా మొన్న ఉదయం చర్చించే సందర్భంలో చెప్పడం జరిగింది నేను. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గుండు సుధారాణి గారి కల్పనకే కాదు, యావత్తు ఈ వరంగల్ మహానగర మున్సిపల్ మహానగర ఎన్నికల్లో 66 సీట్లలో మీ ప్రాబల్యం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీ ప్రాబల్యం ఉన్నది. పరకాలలో ఉన్నటువంటి 3 సీట్లు, వర్ధనపేట నియోజకవర్గం సంబంధించిన 13 సీట్లు, అదేవిధంగా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి పీలిన గ్రామాల్లో కూడా మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నాకు తెలుసు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ సంఘం తరఫున నేను వరం సంపత్ గారిని, ముఖ్యంగా మరి అధ్యక్షులు గుండా ప్రకాష్ గారు, తర్వాత ఇతర పెద్దల్ని కోరేది ఏంటంటే మీరు దయచేసి ఈ రోజు నుండి కేవలం 48 గంటలే ఉన్న ప్రచార కార్యక్రమం. మీరు అందరికీ కూడా వాట్సాప్ మెసేజెస్ పెట్టండి, ఫోన్లో మాట్లాడండి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బ్రహ్మాండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతూ చివరిగా ఒకటే నిమిషం చెప్తాను. వరంగల్ మహానగరాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పి సంకల్పంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎట్లయితే ముంబై నగరానికి పూణే ఎట్లయితే డెవలప్ అయిందో హైదరాబాద్కి వరంగల్ ఆ విధంగా డెవలప్ కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉన్నది. మరి బస్తీ దవాఖానాలు, పేద వర్గాలు బస్తీ దవాఖానాలు, ప్రభుత్వ పాఠశాలను కూడా చాలా మోడర్నైజ్ చేసేసి ప్రజానీకానికి మరి అందుబాటులో వచ్చే విధంగా తీర్చిదిద్దాలని చెప్పి సంకల్పం ఉన్నది. రోడ్లు, మరి నీళ్లు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. మిషన్ భగీరథ కూడా మరి మొన్ననే కేటీ రామారావు గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసిండ్రు. గుండా ప్రకాష్ గారు యాజ్ మేయర్ గా వీళ్ళందరూ కూడా ఉన్నారు. చాలా సక్సెస్ అయింది. ఇక్కడ నుండి నీళ్ళ సమస్య ఉన్నది వరంగల్ నగరానికి. ఇప్పుడు మన దేవార్ల ప్రాజెక్ట్ దగ్గర మరి
మరి సమ్మక్క సార కత్తుపాత్రలో ఉన్న దగ్గర ఒక ప్రాజెక్ట్ కడుతున్నాం. బ్రహ్మాండంగా 24 గంటలు నిర్మించే విధంగా కూడా ఈ మహానగరానికి ఆలోచన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ అభ్యర్థులు మంచి మెజార్టీతో, నాకు తెలుసు కల్పన గారు, సుధారాణి గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. కానీ ఇదే కాదు, యావత్తు హనుమకొండ కాజీపేట కంటే మొదలు పెడితే మరి ధర్మారావు దాకా, అక్కడ హసన్పర్తి కంటే మొదలు పెడితే ఈ సింగారం గ్రామం దాకా అన్ని దిక్కులో కూడా మీరు దయచేసి మీరందరూ కూడా కష్టపడి గెలిపించాలని కోరుతున్నాను. మేము ఇంకా చాలామంది మాట్లాడేది ఉండే, కానీ చాలా మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.